బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది. కష్టం, అవసరమైతే కష్టం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరకదు, దాన్ని కంటాలు పట్టుకుంటాం. దాంట్లో తప్పేముంది, మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. పులో నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్లో. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను పిచ్చోడు, ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కదా. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఇదేండి ఆయన మాట్లాడింది. సార్ మీరు అంటే మామూలుగా ఇప్పుడు దాకా అందరు చెప్పిన ఎసెన్స్ నే నేను నాకు తెలిసి చాలా అబ్జెక్షనబుల్ వర్డ్సే ఉన్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి ఒక నాయకుడుగా తొంగి చూడాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళందరూ కూడా ఏదో బంధుత్వాలు ఉన్నటువంటి ఒకరికొకరు బాగా కుటుంబాలు కలిసి పెరిగినటువంటి కుటుంబాలుగా కనపడుతున్నాయి. అందరూ కూడా అదే చెప్తారు ఆ నెల్లూరులో, ఒకరు బంధువులు. సో దాన్ని రాజకీయాలకు తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడుకోవటం అనేది, ఒక లేడీని మాట్లాడటం అనేది పర్సనల్ గా నేనైతే ఖండిస్తున్నానండి, పర్సనల్ గా. బట్ నేనైతే ఇంకా వీడియో కూడా మొత్తం చూడలేదు. మీరు వేసిన దాన్ని బట్టి కూడా మనం వీరేశలింగం దశలో లేము, వీరేశలింగం పంతులు గారి దశలో రాజా రామ్మోహన్ రాయ్ గారు మళ్ళీ పుట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే దానికి రిప్లై ఏంటి? ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేయటం రిప్లై అవుతుందా? దీన్ని మనం అంటే బోత్ ద వేస్, నేను ఒకళ్ళని ఇక్కడ ఆయన తప్పుబట్టి దీన్ని ఏదో ఇది కరెక్ట్ అని, ఇది ఈజ్ ద వే ఆఫ్ టేకింగ్ ద రివెంజ్ అడుగుతున్నాను. అంటే ఒక మహిళని అంటే కోపం వస్తుందేమో అనుకుందాం, కానీ రెండో ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆ నెల్లూరుకి లేనటువంటి ఆంజనేయ రెడ్డి గారు బాధపడ్డట్టుగా ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఆ ఇల్లు నిన్న ఆయన చెప్పినట్టుగా చూస్తే 84 years వాళ్ళ మదర్ అక్కడ ఉన్నారంటే, ఒకవేళ సడన్ గా బీభత్సాలు చూసి ఆమెకేనైతే నేను ఒక అంశాన్ని, సరే ఇది ఎపార్ట్ లోకల్ గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఒక వర్సెస్ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, ఇది ఒకటి పక్కన పెడదామండి. కొంచెం బ్రాడ్ గా వస్తాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్యానల్ కూడా నాకు తెలిసి మిగతా మీరు ఈ రోజు కండక్ట్ చేసేటటువంటి ఈ డిబేట్ మిగతా డిబేట్స్ కూడా ఆధారం కావాలని నేను మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ క్యాన్ పర్మిట్ మీ 1 or 2 minutes. నంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా కావాలని ప్రభుత్వాన్ని విమర్శించే టైంలో కూడా ఆయన కోట్ చేస్తున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కోట్ చేస్తున్నాడు. దయచేసి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రెజెంట్ గవర్నమెంట్ కు ఉంది. దే కెనాట్ ఎస్కేప్. కాగ్ని ఆయన కోట్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ద కాగ్ రిపోర్ట్ ఆఫ్ యువర్ 1 year గవర్నెన్స్. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొడుతున్నాడు అన్నావా? ఎస్, ఈ రోజు రైతులకు ప్రాబ్లం ఉంది. కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా ప్రభుత్వం ఇగ్నోర్ చేయొచ్చు. ప్రతిపక్షం ముందు తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దానికి సొల్యూషన్ కూడా తీసుకురావచ్చు. విల్ హ్యాపీ. కానీ ఆయన వెళ్తేనే అదేదో ఒక మొత్తం గంగంతా ప్రవహించేసినట్టుగా పొగినట్టుగా అక్కడ అరాచకాలు జరిగిపోతాయి అంటే హూ సెటిల్ అండి? అంటే ఆయన పర్మిషన్ ఇవ్వకపోవటం మీరు ఏమనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళకూడదా? వెళితే మీరు పెట్టినటువంటి ఒక 3 కార్లన్నా 100 మందితో వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో ఎవరికైనా కండిషన్స్ పెట్టాడా? సరే పెట్టాడు అనుకుందాం, దాన్ని కంటిన్యూ చేయదలుచుకున్నారా మీరు? దెన్ వాట్ టైప్ ఆఫ్ గారు బయటికి వస్తే ఎంతమంది ప్రాణాలు తీస్తారో అని మాకు భయం వేస్తుంది, వాస్తవానికి భయం వేస్తుంది. అలానే ప్రాణహాని ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలకు ప్రాణహాని ఉంది. మొన్న ఆయన ఒక పరామర్శకు వెళ్తూ 3 చంపేశాడు. భయమేదు? భలే ఉన్నారు మీరు కూడా. ఏంటండి మీరు భయపడుతున్నారని? భయమేనండి, ప్రజల ప్రాణాలండి, ప్రజల ప్రాణాలు అవి. అలా వదిలేయమంటారా? ఏదన్నా రూల్ పెడితే ఆ రూల్ ఫాలో అవరు వారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఒక ప్రాంతానికి ఆయన, ఒక కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యే.
జోష్నా గారు వినిపిస్తుందా? జరగట్లేదు. నాకేం రూల్ సెట్ చేశారు, ఏం రూల్ సెట్ చేయలేదు. పోలీసులు ఏదన్నా మనకి ఏమంటారు అని అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తా, ఇన్స్ట్రక్షన్ ని మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ తెలవాలా వద్దా? గుడ్డెదు చేలబడ్డట్టు నేను వెళ్ళిపోతానండి అంటే పోనీ ఇవాళ జరిగింది ఏంటండి? నేను ఈ మాట మాట్లాడకూడదు కానీ వర్మ గారు, నిజంగా మీరు రైతు సమస్యల పట్ల గనక మీకు చిత్తశుద్ధి ఉండుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేటువంటి ప్రశ్న నేను ముందరగా అడగాలి. దాంతో పాటుగా ఇవాళ ఇందాక మీరు ప్రెస్ మీట్ చూసుంటారు వర్మ గారు, క్లియర్ గా వీళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచి జగన్ గారి వెహికల్ వచ్చింది, ఎక్కడి నుంచి మామిడిపళ్ళకు సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చాయి, ఎవరి తోటల్లోంచి బయటకు వచ్చాయి తెలీదా ఎవరికి? నా డౌట్ ఏంటంటే, నా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే, అయ్యా మీరు 5 ట్రాక్టర్లు తెప్పించారు మీ పబ్లిసిటీ స్టంట్ కోసం 5 ట్రాక్టర్లు తెప్పించారు, డబ్బులు ఇచ్చారా? 5 ట్రాక్టర్లు సప్లై చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? అది కదా ఇవాళ. ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఆ రైతులకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసి, ఈవెన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని సమన్వయంతో ఒక సొల్యూషన్ తీసుకొచ్చాయి. మొత్తం అయిన తర్వాత ఇవాళ నేను వస్తా అంటే అట్లా. సో ఆయనకి థ్రెట్ ఉందండి కదండి. వినిపిస్తుందా జోష్నా గారు? మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోరా జోష్నా గారు? రైట్, ఓకే. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం గారు. సార్ ఈరోజు చిత్తూరు పర్యటన. జోష్నా గారు మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోరా, నేను వస్తాను, మళ్ళీ దీనికి ఫ్రీజ్ అవుతుంది. సాంబశివరావు గారు సార్ ఏంటి చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన? జనాలు వస్తున్నారట, వాళ్ళ కార్యకర్తని లాఠీచార్జ్ చేశారట, రక్తాలు కారుతుంటే అతను పరామర్శించడానికి ఆయన కిందకి దిగుదామని వెళ్తుంటే ఒక ఎస్పీ దిగనీయకుండా ఆయన అడ్డుకుని మళ్ళీ లోపల పెట్టారట. సో వైసీపీ నాయకులందరూ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ సీఎంకి మీరు ఇచ్చేది ఇదే అని. వర్మ గారు, మీకు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, జూపూడి గారికి, అలాగే డాక్టర్ జ్యోత్స్న గారికి నమస్కారం. ప్రేక్షకులకు కూడా నమస్కారం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్యానల్ మెంబర్స్ అందరికీ, మనం ఫీల్డ్లో ఏం లేము, మన చుట్టూ ఎవరు కర్రలు పట్టుకుని లేరు, మనం ప్రశాంతంగా విషయాన్ని అర్థం చేసుకుని అనలైజ్ చేస్తే సరిపోదు. భాష కూడా చాలా ఇంపార్టెంట్. దురదృష్టం ఏంటంటే, మన రాష్ట్రంలో రాజకీయాల్ని ఒక యుద్ధ వాతావరణంలో ఏదో కొట్టుకుంటున్నట్టు, తిట్టుకుంటున్నట్టు, ఒకళ్ళనొకళ్ళు చంపబోతున్నట్టు, ఒకళ్ళనొకళ్ళు ఇన్సల్ట్ చేసుకుంటున్నట్టు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ, ఇది నిజంగా రాజకీయాలైనా లేదంటే ఇదంతా గ్యాంగ్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. దీనికి ఇందాక మీ ఇంట్లోలో చక్కగా చెప్పారు, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు దీన్ని కరెక్ట్ చేయాలి, ఎలా కరెక్ట్ చేయాలి అని. ఎలా కరెక్ట్ చేస్తారు, ఎవరు కరెక్ట్ చేస్తారు? పార్టీలే డివైడ్ చేస్తున్నాయి, పార్టీలే ఎమోషన్స్ని పెంచుతున్నాయి, పార్టీ అధినాయకులే ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి. పార్టీ క్యాడర్ అంతా అదే మంచిది అనుకుంటుంది, అలా ఉంటేనే మా పార్టీలో మాకు గుర్తింపు ఉంటుంది అనుకుంటుంది, అలా మాట్లాడితేనే మాకు పబ్లిసిటీ వస్తుంది, మమ్మల్ని నలుగురు చెప్పుకుంటారంటారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనం బాగా గుంజుకొడుతున్నారు. వాళ్ళు తెచ్చుకున్నారా, వచ్చారా, అభిమానులా, అది ఎసైడ్. జనం అయితే వస్తున్నారు, వేల సంఖ్యలో వస్తున్నారు. మెజారిటీ వాళ్ళ అభిమానులనే అనుకున్నాం. మిగతా వాళ్ళు నాన్ పొలిటికల్ పీపుల్ కొంతమంది ఉండొచ్చు, రైతులు కొంతమంది ఉండొచ్చు, ప్యాసర్స్ బై కొంతమంది ఉండొచ్చు. మనలాంటి వాళ్ళు కూడా ఒక పెద్ద నాయకుడు మన పక్కకు వెళ్తున్నారంటే చూద్దామనే కుతూహలంతో చాలామంది వస్తారు. అయితే హిస్టారికల్గా వర్మ గారు, ఎక్కువ మంది స్టార్స్, ఎక్కువ మంది ఈ సూపర్ స్టార్స్ ఉంటారు కదా, పొలిటీషియన్స్ కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ, మ్యూజిక్ స్టార్స్ కానీ, వాళ్ళందరూ కూడా గతంలో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయో వాళ్ళ అభిమానుల వల్లే జరిగినాయి, వాళ్ళ అభిమానుల చేతుల్లోనే చనిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎవరు పట్టించుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము జడ్ ప్లస్ ఉంది కాబట్టి మేము ఆయనకి రక్షణ ఇస్తున్నాము, ఏదో ఇస్తున్నాము అని అంటున్నాం మనం.
జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా దెబ్బేయటం, తీలాగటం, ఇంకోటి చేసేది అనుకోండి, చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీ లీడర్, దట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీ స్టార్. కాబట్టి మనం ముందుగా ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళని వాళ్ళ ఓన్ అభిమానుల దగ్గర నుంచి. దే ఆర్ సో ఎమోషనల్. అసలు ఫ్యాన్ అంటేనే అది కదండి. ఫ్యాన్ ఈజ్ ఎ ఫెనటిక్, ఇంగ్లీష్ వర్డ్ అది. వాళ్ళకి రీజన్ ఏమి ఉండదు. దే ఆర్ డ్రివెన్ బై ఎమోషన్. ఎనార్మస్ ఎమోషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తాడు ప్రజల్లోకి, మేము చూస్తాం కదా, ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు అంత పరిగెత్తుకొస్తున్నారు, పసిబిడ్డల్ని సంకలో వేసుకుని ఎందుకు వస్తున్నారు, కింద పైన తెలియకుండా, పడిపోతామని తెలియకుండా ఎందుకు వస్తున్నారంటే అదంతే. అది ఒక స్టేట్ ఆఫ్ సైకలాజికల్ స్టేట్ అది. దాన్ని మనం గమనించుకుంటూ వాళ్ళకి ఇబ్బంది జరిగినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది జరిగినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి జరిగినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ ప్రభుత్వము అనేది ఈజ్ ఎ కాన్స్టెంట్ సూపర్వైజరీ బాడీ, గవర్నింగ్ బాడీ. దాంట్లో భాగమే ఈ ఆఫీసర్స్ అందరూ. పొలిటీషియన్స్కి ఎమోషన్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి, వాళ్ళ క్యాడర్ని సేవ్ చేసుకోవటానికో, అలా రైస్ చేయడానికో, ఆ టెంపోని అట్టి పెట్టడానికో. పోలీస్ ఆఫీసర్స్కి ఎమోషన్స్ ఏముంటాయండి? ఇంకో రకమైన ఆఫీసర్స్కి ఎమోషన్స్ ఎందుకు ఉండాలి అసలు? వాళ్ళకి ఏం బాధ్యత దీంట్లో? ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన బాధ్యత ఏంటి? దానికి కారణం నా ఉద్దేశం వర్మ గారు, మనకి క్లియర్లీ లేడ్ అవుట్ స్టేట్ లెవెల్ పాలసీస్ లేవు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. ఇదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. 75 సంవత్సరాల తర్వాత హౌ సిల్లీ దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్. మనకి క్రౌడ్ కంట్రోల్లో ఏం చేయాలో లేడ్ అవుట్ పాలసీస్ లేవా? మనకి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికో, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వీవీఐపీలు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర లేదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవా? ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని మీరు కేసు పెట్టేసి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు ఆపేస్తుంది కదా. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక పోలీస్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి, ఎస్పీకి వీళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారి కారు దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఆయన కారులోకి నెట్టడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కారులో వెళ్ళటం ఏంటి అసలు ఈ కథ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది. మనం సివిలైజ్డ్ లీగల్ సొసైటీలో ఉన్నట్టుగా లేదు ఇది. ఎక్కడో ప్రిమిటివ్గా బలాబలాలు తెలుసుకుందాం, నీ బలం ఎంతో, నా బలం ఎంతో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడే, ఎస్పీ బలవంతుడే, మీరు బలవంతుడే, నేను బలవంతుడే, అందరం బలవంతులమే. కాబట్టి ఈ కేస్ ఇక్కడ మన బలాలతో సంబంధం ఏమీ లేదండి. Do we have a policy or not? Right. I think VVIPs డీల్ చేయడంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా సీరియస్ ప్రాబ్లం ఉందని నాకు అనిపిస్తుంది. అది ఎవరైనా కావచ్చు. ఐ థింక్ వీ నీడ్ టు బెటర్ రీవిజిట్ దోస్ పాలసీస్, క్రియేట్ ఏ రోబస్ట్ పాలసీ. ఇంకా దాని ప్రకారంగా మీరు కోర్టులోనే మీరున్నారు. ఇట్స్ లీగల్ స్ట్రక్చర్. ఒకళ్ళొకళ్ళు పొలిటికల్గా తిట్టుకుని కొట్టుకుని నెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ కనపట్లేదు. అలాంటిది ఏమైనా జరిగితే ఇట్స్ ఓన్లీ టు రైజ్ ఎమోషన్. జనాల్ని అమాయకులు చేసి విడగొట్టడానికి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి క్రీడలాగా కనిపిస్తుంది. ఓకే, రైట్. ఆంజనేయుడు గారు. వర్మ గారు సార్, ఏంటి చిత్తూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా చూడాలి? ఏంటి ఆయనకు భద్రత కల్పించారట? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారట ఆయన కోసం. జనాలందరూ ఆయన్ని చూడాలని, లేకపోతే మళ్ళీ వైసీపీ రావాలని కోరుకుంటున్నారట. వాళ్ళ కోరికలన్నింటినీ కూడా అధికార దాహంతో మీరు నీరు కాలుస్తున్నారట, ఎవరిని రానివ్వట్లేదు. అలాగే ఒక ఎస్పీ, ఆయన్ని ఒక మాజీ సీఎం స్థాయి వ్యక్తిని ఎస్పీ గారు ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తకి దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే ఆయన పరామర్శించడానికి కిందకి దిగుతున్నాం అంటే దిగనేకుండా అడ్డుకున్నారట. ఏంటి ఇంత దారుణమైన పాలన చేస్తున్నారట వైసీపీ ఆరోపిస్తుంది. వర్మ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు. మనకి ఒక సామెత ఉంది, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. సో గత 19 నుంచి 24 వరకు ఏ వ్యవహార శైలి అయితే నడిపారో ఆనాటి అధికార పార్టీ, ఆనాటి ప్రభుత్వ యంత్రాంగము, ఆనాటి పోలీస్ అధికారులు. నేను ఒకసారి చూశానండి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఉంటే ఒక ఎస్పీ స్థాయి అధికారి, నాకు గుర్తున్నంత వరకు రఘురామరెడ్డి అనే ఒక ఎస్పీ స్థాయి అధికారి జనం మీద పడి అదేదో స్వామి చెప్పినట్టుగా
ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఒక ఐపీఎస్ ఆఫీసరు. పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసము ఆయన స్వయంగా లాఠీ తీసుకొని ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో మనం అంతా చూసాం. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆనాటి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో మనం చూసాం. అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ విధంగా దౌర్జన్యాలు చూశారో మనం చూసాం. అదేవిధంగా ఒక మాట ఎవరో పట్టాభి ఆయన ఒక వ్యాఖ్య చేశాడని ఆయన ఇంటి మీద వెళ్ళి ధ్వంసం చేసి, పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసి, స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ రోజు గురువేంద్ర సామెతను మర్చిపోయి ఈనాటి ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుండడం ఏదైతే ఉందో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఈ రోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్తున్నారా? జస్టిఫై వర్మ గారు, నేను జస్టిఫై చేయట్లేదు. కానీ అదే సమయంలో ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీ రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీ గుర్తింపు లేకపోవచ్చు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళాలంటున్నాడు, అది వేరే సంగతి ఉండే, అది వేరే చర్చ జరగదు. ప్రజలు బాధ్యతగా ఓట్లేసి నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మా తరఫున మాట్లాడవయ్యా అంటే నేను అసెంబ్లీలోకి రానని రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇదే పద్ధతితో నాకైతే అర్థం కావడం లేదు. అది వేరే సబ్జెక్టు. ఆయన ఖచ్చితంగా ఆయన ప్రాణాలు విలువైనవి, ఖచ్చితంగా వారికి సరైన రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రక్షణ ఇవ్వట్లేదు కదండి ఆంజనేయ రెడ్డి గారు, అసలు మీరు రక్షణ ఇవ్వట్లేదట, రూప్ పార్టీలనే పెట్టట్లేదట. మీరు రక్షణ ఇచ్చారండి. రాఫ్తాడ్లో ఏం జరిగింది, ఏం చేశారు? రాఫ్తాడ్లో అక్కడ ఉండే హెలికాప్టర్ మీదనే పడి ధ్వంసం చేశారనే ఒక ఆరోపణలు కూడా వచ్చాయి కదా. అది నిజం అబద్ధం తర్వాత తేలిపోయింది కదా. ఎక్కడిచ్చారు? ఆయన కొంతమంది గంజాయి వాళ్ళని పరిమర్శించడానికి వెళ్ళాడు. రౌడీ షీటర్స్ కూడా ఆయన సమయంలోనే రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళు. ఆ తర్వాత ఎవరో విగ్రహానికి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఎవరు ఆంజనేయ గారు మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారి టూర్ లో గ్యాంగ్ స్టార్స్ తిరుగుతున్నారట. అభిమానుల ముసుగులో ఏదో కుట్ర జరగబోతుందని చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే, నేను ముందే చెప్పాను, ఆయన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ప్రాణాలు ఖచ్చితంగా విలువైనవి. ఆయన కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. జనం ఆయన నాయకత్వాన్ని కోసం అభిమానులు కూడా వస్తున్నారు. ఖచ్చితంగా వారి ప్రాణాలు విలువైనవి. అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వారి యొక్క సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అసెస్ చేసి అవసరం వచ్చిన రక్షణ కల్పించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి గారికి స్క్రీన్ మీద నన్ను చూపేయడం లేదు, వారిని చూపిస్తున్న బహుశా నాకంటే అందంగా ఆయన ఉన్నాడని ఆయన ఏమైనా చూపిస్తున్నారా మీరు? మిమ్మల్ని చూస్తున్నాం సార్ మేము. ఎక్కడ చూస్తున్నారు? చాలా స్మార్ట్ గా ఉన్నారు మీరు. కాదండి, మీరు ఆ కళ్ళజోడులో చాలా స్మార్ట్ గా ఉన్నారు. కావస్తే తర్వాత మీరు వీడియో చూడండి. నేను ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాలా. రాష్ట్ర ప్రభుత్వ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే మాజీ ముఖ్యమంత్రి గారికి నేరుగా కేంద్రానికి ఉత్తరాలు రాయొచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రితో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆయన యొక్క సెక్యూరిటీ థ్రెట్ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు, రక్షణ తీసుకోవచ్చు. ఇందులో ఎవ్వరికి ఎటువంటి అనుమానం లేదు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారి అంత ప్రాధాన్యత, ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉండాలా. అది ఆయన గుర్తింపు గల ప్రతిపక్ష పార్టీ లేదు పక్కన పెడితే ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, మాజీ ముఖ్యమంత్రి. కానీ ఆ మాజీ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆయన మాటలు మనం చూసాం. ఒక విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఆయన్ని టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అరెస్ట్ చేసింది కాబట్టి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకోవడం అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది, ఆయన ఎప్పుడు చనిపోయారు, ఈ కనీస సమాచారం కూడా మాట్లాడుతూ. ఓకే సార్, ఓకే చర్చిద్దాం. ఎందుకంటే జూపూడి గారు మీ అందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి. జూపూడి గారు నమస్తే. ఆయన చెప్తారులేండి, చెప్పగలడు. చూసారా, ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు. ఇందాక మీరు ఆయన అన్నారు, ఇప్పుడు మీరే అందంగా కనిపిస్తున్నారు. ఒక్క నిమిషం జూపూడి గారు. సార్ ఒక్క నిమిషం, 1 minute అండి జూపూడి గారు. జోష్నా గారు ఏంటి అని చెప్పాలా? ఇందాక మీది కట్ అయింది. లేదు, ఇందాక నా ఇంటర్నెట్ సరిగ్గా ప్రాబ్లం ఉంటుంది. ప్లీజ్ ఏమైనా చెప్పాలని కూడా చెప్పండి. మీ దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి కాబట్టి. లేదు, నేను ఒకటే చెప్తున్నాను.
రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్ గా నిజంగా మీరు జెన్యున్ గా వర్క్ చేస్తాను నేను ప్రజల కోసం అంటే రూల్స్ ఫాలో అయ్యి వెళ్తే ప్రాబబ్లీ అందరికీ మంచిదేమో అనేటువంటి ఆలోచన ఒకసారి కనుక పాపం వాళ్ళు సార్ ఏంటి పెట్టుకుంటే సార్ బాగుండేది. జోష్నా గారు, జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో గ్యాంగ్స్టర్స్ ఉన్నారట, అభిమానుల ముసుగులో కుట్ర పండిపోతున్నారట, ఇంటెలిజెన్స్ చెప్తున్నదట, అదన్నీ ఒకసారి మీరు చూడండి. అది ఏదన్నా సార్ అయిందంటే నేను మీ ఒక ప్రభుత్వానికి. విషయం చెప్తాను వర్మ గారు ఒక నిమిషం. మీరన్న మాటకి నేను ఒకటే మాట చెప్తాను. ఇవాల్టి రోజున అక్కడ నిలబడి రప్ప రప్ప నరకండి అని చెప్పి అన్నటువంటి వీడియో క్లియర్ గా బయటకు వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? సో అలా మాట్లాడే వాళ్ళని మీరు ఏమంటారండి? గుండాలనక రౌడీలనక ఏమంటారండి? ఓకే, ఓ చిన్న మాట. అండ్ ఇంకోటి చెప్తున్నాను నేను, ఇందాక చంద్రశేఖరరావు గారు కూడా చాలా మంచి మాట చెప్పారు. ఎవ్వరం కూడా ఆయనకు ఉండేటువంటి అభిమానుల గురించో ఎవరి గురించో మేము మాట్లాడట్లా, మాకు అవసరం కూడా లేదు. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ లీడర్కైనా సరే దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఓన్ బేస్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. మేము దాన్ని డినై చేయట్లేదు. కానీ మీరు ఇవాళ రోజున ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జాంపుల్ సెట్ చేయడంలో మీరు తప్పు చేస్తున్నారని ఒకసారి చూసుకోండి. మర్డర్లు చేసే వాళ్ళని, రేపులు చేసే వాళ్ళని, దొంగతనాలు చేసే వాళ్ళని, ఆడవాళ్ళ గురించి పచ్చిగా ఏమంటారంటే బూతులు మాట్లాడే వాళ్ళని మీరు సమర్థిస్తున్నారంటే ప్రాబబ్లీ యు ఆర్ సెట్టింగ్ ఎ రాంగ్ ప్రెసిడెంట్. తప్పుడు సంకేతాలని మీరు మీ ఫ్యాన్స్ కి ఇస్తున్నారు, మీ ఫాలోవర్స్ కి ఇస్తున్నారు. వాళ్ళు అదే పట్టుకొని ఇవాళ రోజున ఏమయ్యా ఏం తప్పుంది రప్ప రప్ప అని పట్టుకుంటే అన్నారు. ఏముంది సార్, యూత్ అంతా అది ఫాలో అవుదా? వర్మ గారు టీచర్ గా చెప్తున్నా, యూత్ అంతా అది ఫాలో అవుదా? సో మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉందాం కదా అని అంటున్నాను. అది ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే ఓకే జూపూడి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి టూరు దాని అంతా కూడా మనం చూసాము, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఏవో చాలా వార్తలు వస్తున్నాయి, గ్యాంగ్స్టర్స్ అంటారు, వాళ్ళు అంటారు, మన తాడేపల్లి ఆయన ఇంటి మీద ఏదో ఇసిరారట. అసలు ఏంటి ఆయన సెక్యూరిటీ ఇబ్బంది ఏమైనా ఉందా? కల్పించట్లేదా ప్రభుత్వం? ఏమైనా కుట్రలు నిజంగా జరుగుతున్నాయా, ప్రచారమేనా? ముందుగా వర్మ గారు, మీకు మీ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సాంబశివరావు గారికి, మా మేడం గారు జోష్నా గారికి, మా పదిసారు ఆంజనేయ రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ సార్. నేను స్ట్రిక్ట్లీ నా జస్ట్ చెప్పదలుచుకున్న దాన్ని టోటల్గా నేను సాంబశివరావు గారి ఆర్గ్యుమెంట్ తోటి ఏకీభవిస్తూనే నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మనం ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నామా లేకపోతే మెచ్యూర్ స్టేజ్లో ఉన్నామా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. రైజ్ అయినప్పుడు 40-45 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఒకవైపు, ఒక 5 సంవత్సరాలు మాత్రమే, ఒక 10 సంవత్సరాలు మాత్రమే రాజకీయ అనుభవం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు రాజకీయంగా వర్సెస్ జరుగుతున్నటువంటి నేపథ్యం అని అనుకుందాం. ఒకవేళ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో చాలా రాంగ్ ప్రెసిడెంట్స్ వచ్చినట్లయితే మేడం గారు జోష్నా గారు చెప్పినట్టుగా ఒక 2 సంవత్సరాలు కరోనా అదొక సూక్ష్మజీవి లేకపోతే అంటువ్యాధి ఏదో ఒకటి వచ్చింది. దాన్ని తీసుకెళ్లి మేము తెలుగుదేశం వాళ్ళకి మొత్తానికి అంటించలా, కొండి పేడ వదిలిపోద్దని. శుభ్రంగా పనిచేసుకుంటూ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ విధంగా చేతులు కట్టుకొని పరిపాలించాడు. తనకు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ ఈజ్ ఎలక్షన్ ఇయర్. తనకు ఉన్నటువంటి లిటరల్లీ స్పీకింగ్ ఒక 2 years పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషను ప్రతీకారాలు కాదండి. ఎక్కడ కూడా ఆంజనేయ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన నాకు చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎస్ఆర్ శంకరన్ గారితో, జేవి రమణారెడ్డి గారితో నేను వాళ్ళందరికీ జూనియర్ గా చాలా తిరిగినటువంటి వ్యక్తినే. ఆయన నాకు తెలిసి బీజేపీలో చేరిన తర్వాత టోటల్ గా చెడిపోయినట్టున్నాడు ఆంజనేయ రెడ్డి గారు. ఏమనుకోవద్దు సార్, స్వతంత్ర అంటున్నాను నేను. సో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో పాలిటిక్స్ ని లెట్ మీ అనలైజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎవరు సీనియర్ అవుతారు దీనిలో? ప్రెసిడెంట్స్ ని, లేకపోతే ఒక దుర్మార్గం జరుగుతున్నప్పుడు, టిట్ ఫర్ టాట్ ఉన్నప్పుడు ఎవరు దీన్ని ఈ రాష్ట్రానికి ముందుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే కదా, కూటమే కదా. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యల మీద,
నేను పలానా చోటుకి వెళ్తున్నాను, పర్మిషన్ కావాలని అడిగారు. నెల్లూరు పోతున్నాను, జైల్లో ఉన్న కాకాని ఆయనకి గోవర్ధన్ రెడ్డి గారిని కలవటం ఇచ్చారండి. ఆఫ్టర్ ఆల్ ఒక హెలికాప్టర్ ని నెల్లూరులో స్థలం లేదని ఆంజనేయ రెడ్డి గారు గమనించండి. మేబీ ఈ రోజు మీద అవ్వచ్చు. దయచేసి న్యాయంగా ఆలోచించమని మాత్రమే నేను కోరదలుచుకున్నా. ఇక్కడ అన్యాయంగా మాట్లాడొద్దు, అన్యాయంగా ఆలోచించొద్దు ఎవరైనా సరే. నెల్లూరులో హెలికాప్టర్ దిగడానికి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రతిపక్ష నాయకుడికి చోట్లేదండి. వై యూ పీపుల్ రిజెక్టెడ్ అండ్ ఫైనల్లీ వాట్ ప్లేస్ యూ హావ్ గివన్? తుమ్మ చెట్లు ఉన్న దగ్గర, హై టెన్షన్ లైన్లు ఉన్న దగ్గర, ఆయన పోవాలనుకున్నటువంటి జైలుకి చాలా దూరంలో అక్కడ ఒకటి ఉంది, పోయి అక్కడ దిగే దిగండి. ఏం చేసాం మేము? టూర్ను పోస్ట్ పోన్ చేసుకున్నాం. మేము దౌర్జన్యంగా వెళ్ళి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి లేకపోతే మీలాగా చేయలేదా మేము? నంబర్ 1. నంబర్ 2, సత్యనపల్లి వెళ్ళేటప్పుడు జరిగింది ఏంటంటే, యూ హ్యావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఓన్లీ 3 vehicles and 100 people. Yes, we accepted. But meanwhile, so many, thousands of people, they joined into that crowd. ఎవరిదండి బాధ్యత? 5 జిల్లాల పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చి పెట్టారు మీరు. 100 members పర్మిషన్ ఇచ్చి, 3 vehicles పర్మిషన్ ఇచ్చి, మీరు 5 జిల్లాల పోలీస్ ఆఫీసర్స్ ని మీరు సత్యనపల్లి ఎదురు ఇక్కడి నుంచి పెట్టారు. ఎందుకు పెట్టారు? మీకున్నటువంటి డౌట్ ఏంటి? ఎక్కడో ఒక చోట జనం ఎక్కువ వస్తారు, ఏం జరగకుండా, ఇబ్బంది జరగకుండా ఉండటం కోసమే కదా. సింగే గారి మరణం మీద అల్లినటువంటి కథలేంటి? నేను దాని లోపలికి వెళ్ళట్లేదు, బికాస్ టైం మే నాట్ పర్మిట్. బట్ నేను ముగ్గురికి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి వన్ ఆఫ్టర్ వన్ ఐఎమ్ ట్రైయింగ్ టు పుట్ సొల్యూషన్ అండ్ ఆన్సర్ బోత్. అంతకుముందు ఏమైందండి, తెనాల్లో 3 యువకులు, 2 ఎస్సీస్, 1 మైనారిటీ, 3 ఉద్యోగం కోసం ఎత్తుక్కున్నటువంటి వాళ్ళు. ఒకడికి ఆల్రెడీ బైక్ మీద పోతుంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయి వాడికి రాడ్లు ఇస్తున్నాయి. పోలీసులు ఎవరిని ఎక్కి ఎవరిని తొక్కి కార్లతో కొట్టారండి 3rd degree. ఏమైనా యాక్షన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఏమన్నారు తెలుసా? గంజాయి తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈయన, అంటే గంజాయిని ఎంకరేజ్ చేస్తున్నాడు. అసలు గంజాయి అక్కడ దాకా ఎలా వచ్చింది? ఇజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నేను అడుగుతున్నాను, ఇజ్ ఇట్ నాట్ ది గవర్నమెంట్ ఫెయిల్యూర్? గంజాయి తోటల నుంచి దాటి గుంటూరు, తెనాలి దాటి వచ్చిందంటే తాగినోడిని మీరు తప్పడుతున్నారు కానీ, పోయినోడిని తప్పడుతున్నారు కానీ, గంజాయిని కంట్రోల్ చేయలేకపోయినా సిగ్గుపడద్దా? అక్కడ ఫెయిల్యూర్. మీరు ఒక సర్పంచ్, ఆయన బొమ్మని చనిపోతే ఎలక్షన్ టైంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడరు అతను ఇబ్బంది పెడితే, అతను సూసైడ్ చేసుకొని చనిపోతే, వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు గారు అతనికి విగ్రహం కట్టిస్తే, ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే మీరు పెట్టినట్టు అవస్థలు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకవేళ ఇన్ని అవస్థలు అతను 2 సంవత్సరాలు పరిపాలనలో పెట్టున్నాడని మీరు భావించి టిట్ ఫర్ టాట్ కౌంటర్ గా వచ్చేస్తే మీరు కూడా ఇదే చేస్తారా? మీ అనుభవం ఇదే చెప్తుందా? నేను అడుగుతున్నాను, మీరు సడన్గా చిన్నోళ్ళు అయిపోతున్నారా? మరుగుజ్జులు అయిపోతున్నారా? మీకు ఎన్లార్జ్డ్ హార్ట్ ఉండాలి కదా. యూఆర్ సీనియర్ మోస్ట్, చక్రం తిప్పినటువంటి వాళ్ళు కదా. ఎక్కడన్నా చక్రం తిరుగుతుందా? నాకు సమాధానం చెప్పాలి. తర్వాత ఆంజనేయ రెడ్డి గారు లేదు. తర్వాత ఆయన పోయినటువంటి వినుకొండలో ఒక కుర్రవాడిని మర్డర్ చేస్తే ఆ రోజు వినుకొండ వెళ్ళాడు. వినుకొండ తర్వాత ఢిల్లీ వెళ్ళాం ధర్నా కోసం. ప్రజలు ఈరోజు పొదిలి వెళ్ళారు. అంతకుముందు పొదిలి వెళ్తే కొన్ని వేల మంది వచ్చారు. నేను ప్రత్యక్షంగా ఉన్నాను పొదిలి జగన్మోహన్ రెడ్డి గారి దానిలో ప్రత్యక్షంగా ఉన్నాను సార్. నేను 3 బ్యాచ్లను తయారు చేసి తెలుగుదేశం వాళ్ళు ఒక పక్క లేడీస్ ని బ్లాక్ బెలూన్స్ పెట్టారు. ఇంకొక 2 చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు, చెప్పులు పెట్టుకుంటే పోలీసులు ఒక 10 మంది వాళ్ళకి అడ్డంగా ఉన్నారు. కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతా ఉన్నారు. వాళ్ళు మిద్దె మీదకి ఎక్కి మిద్దె మీద నుంచి రాళ్ళు వేశారు, మిద్దె మీద నుంచి చెప్పులు వేశారు. ఒక కానిస్టేబుల్ కి మా ముందే పాపం ఇక్కడ తగిలింది, ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏంటండి ట్రెండ్ సెట్టింగ్ ఏంటి అసలు? తర్వాత కేసులు ఎవరి మీద పెట్టారు? ఎవరైతే కామ్గా ఊరేగింపులోకి పోయి వచ్చారో, సాంబశివరావు గారు మీరు కూడా వినండి, నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నాను. ఎవరైతే ఊరేగింపులో కామ్గా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళి యార్డ్ దాకా వెళ్ళి మళ్ళీ హెలికాప్టర్ దాకా వచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టారండి. పోలీస్ కానిస్టేబుల్ ని ఏ రాయి తగిలిందో ఊరేగింపులో పోతున్న వాడి మీద కేసు పెడతారా మీరు? అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళని చూడటానికి కేసులు పెట్టిన వాళ్ళు చూడటానికి పోతే అతను అడ్డుకున్నారు. ఈ రోజు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి అనేకమైన ఇబ్బందులు వస్తున్నటువంటి థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ని రోడ్డు పక్కన నెట్టేసి బస్సు వస్తుంటే బస్సుకి పోలీసు జీప్ అడ్డం పెట్టారండి. నేను చెప్తున్నాను సరే, అక్కడి నుంచి బస్సులో వాళ్ళందరూ దిగి నడుచుకుంటూ వచ్చారు. ఈ పోలీసు ఇంతే మన వీళ్ళతో పెట్టుకోవద్దని.
తేరా వస్తే తన కళ్ళ ముందే తన కార్యకర్తని తల పగలగొట్టి రక్తం కారుతూ ఉంటే ఒక నాయకుడుగా చూస్తూ ఆ వెహికల్లో కూర్చుంటాడా లేకపోతే రియాక్ట్ అవుతాడా? మీరు చెప్పండి. ఒక పొలిటీషియన్ గా మీరు చెప్పండి. ఈజ్ ఇట్ నాట్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లీడర్ టు కమ్ అవుట్ అండ్ అట్లీస్ట్ అతను ఏం జరిగిందని మాట్లాడ్డా? జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే అక్కడ ఉన్నట్టు ఎస్పీ దగ్గరికి వచ్చి నథింగ్ డూయింగ్, నీ కాలు కింద దింపడానికి వీల్లేదు, నువ్వు దిగడానికి వీల్లేదు. అరే మీరు ఎందుకు కొట్టారే ఈ విధంగా? వాడికి మొత్తం రక్తం కారుతా ఉంది, మానవత్వం కూడా కనపడటం లేదా? వాడిని కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళినంటే మాకు సంబంధించి మేము చేస్తాం, నువ్వు దిగటానికి వీల్లేదు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక ఎస్పీ స్థాయి అధికారిగా ఉండి ఒక కానిస్టేబుల్ పాత్ర పోషిస్తాడండి? చెప్పండి మీరు. అంటే ఫ్రమ్ వేర్ దే గాట్ ఇన్స్ట్రక్షన్స్? ఏ లెవెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి? మీరు ఏ ట్రెండ్ మీరు సెర్చ్ చేయదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు మీరు? పాతాళ లోకానికి తొక్కి భూస్థాపితం చేయాలట ఒకరు, ఇదన్న మాటలు. రెండో వాళ్ళు తొక్కి నారదీసి బయట వేయాలట. నారెట్టేస్తో తెలియదుగా. గోంగూర చెట్లు మురిగిపోయిన నీళ్ళలో పెడితే 20 రోజులు అది పాసిపోయి తర్వాత నార తీసుకొని తాడుగా పేనుకుంటాం మనం. ఈ భాషలో ఈ రోజు నేను చెప్తున్నా, ఇవన్నీ వేల మంది చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే. ఇజ్ ఇట్ నాట్ ది షేమ్ ఆఫ్ యువర్ పార్ట్? నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మీకు ఒక సొల్యూషన్ తెలీదా? మీకు గిట్టుబాటు ధర మ్యాంగోస్కి ఎంత ఇవ్వాలో తెలీదా? రైతులు వాళ్ళకి కోపం వచ్చి ఆవేదన చెంది మనస్తాపంతో ఆ మామిడికాయలు కిలో 2 రూపాయలు కంటే వాడు అమ్మితే ఎంత, అమ్మకపోతే ఎంత? కిలో 2 రూపాయలు. ఇదేమన్నా పాత మొన్న టమోటాలు అంటే మదనపల్లిలో పడవేసినట్టు పడబోయటానికి 2 రూపాయలు అమ్మలేక రోడ్డు మీద 4 ట్రాక్టర్లు పెట్టేస్తే మేడం గారు ఏం మాట్లాడారు? ఆ ట్రాక్టర్లు ఎవరి, డబ్బులు ఎవరి అని మాట్లాడారు. ఈజ్ ద వే ఆఫ్ టాకింగ్ అండి. నేను అడుగుతున్నాను, ఆ రైతులు అడగండి. ఇంకో ముందుకు వస్తున్నాను నేను. రైతులు ఈ మామిడి పంట కన్నా ఈ మామిడి పంట నాకు వద్దని చెప్పేసి మామిడి తోట నరికేసుకున్నాడండి. 4 చెట్లు టీవీలో వైరల్ అవుతా చూశాను నేను. అంటే అది అతని ఆవేదన. ఆ ఆవేదనని అడ్రస్ చేయాల్సింది ఎవరు? జూపూడి గారు, సొల్యూషన్ చూపించాల్సింది ఎవరు? జూపూడి గారు ఖచ్చితంగా వీటిలన్నిటికీ వారు సమాధానం చెప్తారు నాకు స్ట్రైట్ గా. వీటిలన్నిటికీ వారు సమాధానం చెప్తారు నాకు స్ట్రైట్ గా, సింపుల్ గా ఒక ఆన్సర్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని గ్యాంగ్ స్టార్స్ తిరుగుతున్నారట ఆయన టూర్లో, నిజమా? మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? సార్ నేను చెప్తున్నాను, నేను ఓదార్పు యాత్ర నుంచి డే ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నటువంటి మనిషిగా నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నిమిషంలో ఏదో ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా ఏం జరగలేదు. అయితే స్టిల్ దట్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది ఎందుకు జరుగుతుంది అని నాకు అనిపిస్తున్న అంశం ఏంటంటే, రీసెంట్ పాలిటిక్స్ లో ఎనిమిటీ అనేది, ఈర్ష్య అనేది ఎక్కువగా చొరబడిపోయిందండి. లేకపోతే ఆ మాటలు కూడా రావు. భూస్థాపితం చేస్తామని, తాట తీస్తామని, నార తీస్తామని, లేకపోతే అసలు వీడు ఉండటానికి వీల్లేదని. అంటే ఒక మనిషిని నిజంగా నిర్మూలించే కార్యక్రమాలు నా డెమోక్రసీలో పాలకపక్షం గానీ ప్రతిపక్షం గానీ ఎంచుకున్నాయంటేనే సాంబశివరావు గారు చెప్పినట్టుగా టోటల్లీ వి ఫెయిల్డ్. ఓకే జూపూడి గారు ఒక్క నిమిషం. జోష్నా గారు ప్లీజ్ రెస్పాండ్. వర్మ గారు, ఇప్పుడు వాస్తవానికి కూడా చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది. నిజంగా అప్రిషియేట్ ఉన్నటువంటి మిగతా 3 ప్యానలిస్టులను కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఎవరి వ్యూస్ ని వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా, చాలా సోబర్ గా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అయితే జూపూడి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాక నాకు కొన్ని డౌట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఇలా భూస్థాపితం చేస్తా అన్నారు, తొక్కినార తీస్తా అన్నారు అని సార్ మాట్లాడారు. మీకు గుర్తుండుంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నడి రోడ్డు మీద కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నారు. వేర్ వాజ్ దాట్ లీడింగ్ టు? 2019 నుంచి 2024 వరకు వాళ్ళ అధికారంలో ఉండి మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన ఏ రకంగా మాట్లాడకూడనటువంటి భాషలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడారు. అక్కడే కూర్చున్నటువంటి వాళ్ళ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి
నిస్సిగ్గుగా అక్కడ నవ్వుతూ కూర్చుని ఉన్నారు, వెకిలి నవ్వులు నవ్వుతూ కూర్చుని ఉన్నారు. సో ప్రెసిడెంట్ సెట్ చేయడం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాము, అధికార పక్షంలో ఉన్నప్పుడు చూసాం. ఇవాళ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఇవాళ జూపుడి గారు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి నేను మాట అడుగుతున్నాను. ఆయన ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాషని ఆయన సమర్థిస్తారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఒక మహిళ పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఫర్గెట్ అబౌట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనా ఇంకో పార్టీయా పక్కన పెట్టేయండి సార్, రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల గురించా అనేటువంటిది కూడా పక్కన పెట్టేయండి. ఒక మహిళ గురించి ఒక వ్యక్తి అలా మాట్లాడినప్పుడు మీరు దాన్ని వినండి. ప్రసన్న కుమార్ గారు ఏం మాట్లాడారా బయట వినండి, విన్నాక మీరు మాట్లాడారు. వర్మ గారు సిన్సియర్ రిక్వెస్ట్ యూ, దయచేసి అలాంటి వీడియోస్ ని మీరు ఎక్కడా కూడా పోస్ట్ చేయకండి. ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేయాలని కనుక మీరు అనుకుంటే ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి ఏకైక మహిళ ఒక్క నిమిషం జోష్న గారు, అది ఇన్సల్ట్ చేయడం అని కాదు, అసలు తెలియాలి కదా ఏం జరిగింది అన్నది. సార్ ఇప్పటికి 2 రోజుల నుంచి నాకే సిగ్గేస్తుందండి, 2 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా అన్ని మీడియాస్ లో అదే వీడియో వస్తుంది. జూపుడి గారు మీరు చూసారా? మీరు కాదు కదా జూపుడి గారు, మీరు జూపుడి గారు మీరు విన్నారా? అది ఒక నిమిషం మీరే మాట్లాడదు కానండి. జూపుడి గారు మీరు విన్నారా వీడియో? నేను వినలేదండి. రైట్, నేను ఎందుకన్నానంటే జోష్న గారు ఆయనకి తెలియాలి కదా, మీరు చెప్తున్నారు ఇంత దారుణంగా మాట్లాడారని, ఆయన ఏం సమాధానం చెప్తారు దానికి? నేను అందుకని అన్నాను. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు జూపూడి గారు అంత సీనియర్ పొలిటీషియన్, గత 2 రోజుల నుంచి ఇష్యూ మీద ఇంత జరుగుతున్నప్పుడు నేను వినలేదమ్మా అని చెప్తున్నానంటే నాకు నిజంగా కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ పట్ల ఇలాంటివి జరిగినప్పుడు ప్రాబబ్లీ మీరు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా సరే మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ సార్ ఒక్క నిమిషం జూపుడి గారు నా మాటల మీద నమ్మకం పెట్టుకొని చెప్పండి. నేను అందుకే బాగా చేస్తానన్నా, నేనేమన్నా ఓకే నేను ప్లే చేస్తాను, నేను మాట్లాడిన తర్వాత నేను ప్లే చేస్తాను, అప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి ఓకే మాట్లాడండి. చేస్తుంది అని అన్నా. వర్మ గారు ఇవాళ మామిడి రైతుల అంశానికి సంబంధించినటువంటి ఒక అంశం తీసుకొచ్చారు. నేనేమన్నాను అనంటే విత్ వీడియోస్ ఏం జరిగింది అనేటువంటిది బయటకు వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటిది మేమేం చేయలేదు అన్నారు. సమీక్షలు పెట్టాం, వాళ్ళకి ఎంత దానికి సంబంధించినటువంటి ధర ఇవ్వాలో అది ఇచ్చాం. ఇంకా ఫర్దర్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ఎక్కడికక్కడ సమాలోచనలు జరిగాయి. అండ్ వీఆర్ ఆన్సరింగ్ ఎవ్రీ సింగిల్ డే. మేము మాట్లాడుతున్నాం, దానికి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ చెప్తున్నాం. సార్ ఒక్క నిమిషం, దానికి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ చెప్తున్నాం. మేము వాళ్ళలాగా 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పారిపోయినట్టుగా మేము పారిపోవట్లేదు సార్. మేము ప్రతి దానికి సమాధానం చెప్తున్నాం, కాకపోతే పద్ధతిగా సమాధానం చెప్తున్నాం. ఆ రోజున వాళ్ళ మంత్రులు మాట్లాడిన భాషలో మేము మాట్లాడట్లేదు, మేము అస్సలు మాట్లాడట్లేదు. మేము చాలా పద్ధతిగా ఇది ఇలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ ఇది, మేము ఈ సొల్యూషన్ ని తీసుకొచ్చాం అనంత క్లారిటీతో చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వచ్చారు, కరెక్టే, ఎవరు కాదనట్లేదు. కానీ మీరు ఆ ఫాలోయింగ్ ముసుగులో మీరు చేసేటువంటి కొన్ని తప్పుడు ఇది కూడా మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇవాళ అక్కడ జరిగింది ఏంటి? మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ గారికి సంబంధించినటువంటి తోటలోంచి 4 ట్రాక్టర్లు బయటకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? నేను మళ్ళీ అడుగుతున్నా, ఆయన మీ పార్టీ వాడైనా సరే ఆ 4 ట్రాక్టర్లకు సంబంధించిన మామిడికాయల డబ్బులు ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరో ఒకళ్ళు ఇవ్వండి సార్. ఎవరిని కూడా ఏ రైతుని కూడా అన్యాయం చేయకూడదు. ఆయన సర్పంచ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఏ రైతుని కూడా అన్యాయం చేయకూడదు. వైఎస్ఆర్సీపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఏ రైతుని మనం అన్యాయం చేయకూడదు. మా ప్రభుత్వ లక్ష్యం అయితే అదే. సో దయచేసి ఒకవేళ మీరు ఆ ట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే దయచేసి ఇవ్వండి సార్. జూపూడి గారు చాలా బ్రాడ్ హార్టెడ్ పర్సన్ కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే సార్ మీరు ఇవ్వండి సార్. నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. ఆంజనేయులు గారు, వర్మ గారు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలా? నేను జూపుడి గారు మరి ఆయన కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉన్నట్టున్నారు. నన్ను ఏ ఆంజనేయుడు అనుకుంటున్నాడు నాకైతే తెలియదు. గతంలో కూడా ఈ ఎస్ఆర్ శంకరన్ గారు, ఇంకెవరో రమణారెడ్డి ఆ పేర్లు కూడా తీసుకొచ్చారు. వాళ్ళతో ఉన్నారు. ఈయన ఇప్పుడు బీజేపీలో చనిపోయారు. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్. నేను చిన్నప్పుడు హై స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు కలెక్టర్ ఇక్కడ. ఆయన ఎప్పుడు చూడలా నేను. నాకు ఆయనతో ఆయన ఆంజనేయురెడ్డి గారు అంటే ఏదో ఆయన అనుకుంటుంటారులేండి. ఓకే, ఏముందిలేండి. నేను వస్తాను. మాట్లాడాను
ఆ క్లారిటీ ఇస్తున్నాను. నాకు వారితో పరిచయం లేదు, వారిని ఎప్పుడు కలవలేదు. నేను చిన్నప్పుడు 6వ తరగతి 7వ చదువుతున్నప్పుడు ఆయన కలెక్టర్ గారు. సరే ఏంటి నెల్లూరు అంశం ఏంటిదండి? ఎక్కడి నుంచి వెళ్ళింది అసలు? ఎటు జేవి రమణారెడ్డి గారు, ఆంజనేయుడు గారు, చెప్పా పేరు కూడా నాకు ఆంజనేయుడు గారు నెల్లూరులో అసలు ఏంటి, ఎందుకు ఈ రకంగా వచ్చింది? ఎవరికాలు విమర్శించుకుంటున్నారు, శృతి మించుతున్నారు, గతి తప్పుతున్నారు? అది నేను చెప్తాను. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి. నెల్లూరుకి సంబంధించిన ఇష్యూ మీరు రైజ్ చేశారు కాబట్టి నేను చెప్తాను. నెల్లూరులో ఈ మధ్య కాలంలో ఎటువంటి విమర్శలు ఉన్నప్పటికి కూడా అంత దిగజారి విమర్శలు చేసుకున్న సందర్భం లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు, మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా బాగుండేది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమని తీసుకెళ్లి ఆయన నియోజకవర్గంలో వారిని సన్మానించి వారు ఆదిదేవతలు అని చెప్పాడు. ఆదిదేవతలు వీరు ఇది అదే కాదు శివపార్వతులు అని చెప్పారు. అంత పొగిడి వాళ్ళకి శాలువాలు కప్పి వాళ్ళని చాలా గొప్పగా మాట్లాడిన వ్యక్తి వారు. ఎప్పుడైతే వారు వైసీపీ నుంచి విభేదించి టీడీపీకి వెళ్ళిపోయారో ఆ రోజు నుంచి ఆయన విమర్శలు, కొంత వ్యక్తిగత విమర్శలు ప్రారంభించారు. నల్లపరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి గారు కూడా వారు మాట్లాడినప్పుడు కూడా మేమందరం కూడా ఖండించాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి అని ఆయన ఒకటి, మీరు ఇందాక ప్రారంభంలో ఏం చెప్పారంటే వారికి వదిలవుతుందని చెప్పారు. కాదండి, వారికి చెల్లెలు అవుతుంది, వారికి చెల్లెలు అవుతుంది. అంటే వీళ్ళ సిస్టర్ని కూడా అదే ఇంటికి ఇచ్చారు. అదే ఇంటికి ప్రశాంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారని నాకు అక్కడ లోకల్ వాళ్ళు ఎవరో చెప్పారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ ఇంట్లో ఇవ్వలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిస్టర్ ఆ ఇంట్లో ఇవ్వలేదు. చంద్రమోహన్ రెడ్డి గారి తల్లి ఎవరంటే ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి తల్లి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సిస్టరు, వారికి మేనత్త. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేనత్త చంద్రమోహన్ రెడ్డి గారి తల్లి. చాలా దగ్గర సంబంధాలు ఉండేవాళ్ళు. అందువల్ల ఆమె వాళ్ళకి చెల్లెలు అవుతుంది. ఆ చెల్లెలు రాజేంద్రనాథ్ రెడ్డి తోటి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి తోటి కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడినప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి దాన్ని రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. అప్పుడు మేము చాలా తీవ్రంగా ఖండించాం. ఇది ఏమాత్రం సమంజసం కాదు, సంస్కారం కాదు. మీ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చని ఈ విధంగా సోషల్ మీడియాలో పెట్టడం. ఇంకొకటి, ప్రశాంత్ రెడ్డి గారి గొప్పతనం ఏమిటంటే ఆమె మీద విమర్శలు వచ్చినప్పుడు ఆ వివాహం మీద చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే, నేను మా కుటుంబ సభ్యుల అనుమతితోటి, ఎవరు కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు అనుకున్నారు ఆల్రెడీ, వాళ్ళ అనుమతితోటి నేను వివాహం చేసుకున్నాను ప్రభాకర్ రెడ్డి గారిని. చాలా గొప్పగా, చాలా సంస్కారవంతంగా, చాలా హుందాగా సమాధానం చెప్తే అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఎన్నికల్లో ఎప్పుడైతే 54,600 ఓట్లతోటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద గెలిచిందో అప్పటి నుంచి ఆమె యొక్క నిరంతరం నియోజకవర్గంలో తిరగడము, ప్రజా సమస్య పరిష్కరించడం, ఇది ఒక కార్యక్రమంగా ఆమె ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ లీడర్ గా తయారైంది. కానీ ఏ రోజు మళ్ళా ఎప్పుడైతే ఓడిపోయాడో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆ రోజు నుంచి పెద్దగా ఆమె మీద విమర్శలు చేసిన సందర్భం లేదు. ఈ మధ్య కాలంలో ఆమె నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కొన్ని విమర్శలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద చేసింది. కొంత అవినీతి అని, పర్సంటేజ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విమర్శలు చేస్తున్న సందర్భంలో తన యొక్క బ్యాలెన్స్ తప్పి కొంత సంస్కారహీనంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆమె వ్యక్తిగత జీవితం మీద, ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఇది అందరూ కూడా చూశారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు, ఏమాత్రం సంస్కారవంతమైన మాటలు కాదు, సంస్కారంగా రాజకీయ నాయకుడు చేసే వ్యాఖ్యలే కాదు. వారు నిజంగా కూడా వారు కేసు పెట్టాల్సినంత సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. వారి మీద అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆంజనేయుడు గారు ఓకే, ఆ విషయం అలా ఉంచితే ఇందాక మన జూపూడి గారు ఎట్ ద సేమ్ టైం ఇంకొక విషయం చెప్పాలంటే, ఎట్ ద సేమ్ టైం వారి ఇంటి మీద దాడి ఏదైతే ఉందో మా నెల్లూరు జిల్లా ఒక్కసారి ఉలిక్కి పడింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరగడం దారుణంగా జరిగింది. వారి ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. నేను ఇల్లు చూశాను కూడా. నేను ధ్వంసం చేయడమే కాదు, వారి 85 సంవత్సరాల తల్లిగారు అక్కడ ఉన్నారు, ఆమె ఉన్న బెడ్రూమ్ ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇవి చాలా ఖండించవలసిన విషయాలు. దోషులను వెంటనే శిక్షించాలా. మీరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా అవమానకరమో లేదా అసభ్యమో వారిని అరెస్ట్ చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాము. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని కూడా ఖచ్చితంగా దానికి బాధ్యులు ఎవరో
దర్యాప్తు జరపాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇటువంటి సంఘటన. ఓకే, ఆంజనేయులు గారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. ఆయన జూపూడి గారు ఒక అంశం ఆయన లేవనెత్తారు, మినిట్ టు మినిట్ ఆందోళన కలిగించే అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు డేంజర్లో ఉన్నారు, పాదయాత్ర దగ్గర నుంచి జరుగుతున్నదేట, అది కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలని వైసీపీ చాలా మంది మాట్లాడుతున్నారు, జూపూడి గారే కానీ కాదు. ఖచ్చితంగా నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వము, హోంశాఖ ఖచ్చితంగా దృష్టి సారించాలా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారి యొక్క సెక్యూరిటీని అసెస్ చేసి వారికి కమెండర్స్ను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని ఇస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కూడా విలువైన ప్రాణాలు, అందులో ఎటువంటి అనుమానం లేదు. వారు క్షేమంగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. సాంబశివరావు గారు, ఇది పరిస్థితి అండి. ఓ పక్క నెల్లూరులో జరుగుతున్న అంశాలు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద జూపుడు గారే డైరెక్ట్గా అంటున్నారు, అసలు నేను పాదయాత్ర దగ్గర నుంచి చూస్తున్నాను, ఆయన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, ఆ భగవంతుడు ఏదో కాపాడుతున్నారు వెళ్తున్నారు అని చెప్పి చాలా పెద్ద మాట అన్నారు. ఏ పాదయాత్ర అండి? ఏ పాదయాత్ర? ఆయన పాదయాత్ర టైం దాన్ని నేను ఏకీభవించను. ఆయన పాదయాత్రలో చాలా ఓదార్పు యాత్ర అండి. ఆ ఓదార్పు యాత్ర కానివ్వండి, తర్వాత పాదయాత్ర కానివ్వండి, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఆ రోజు ప్రభుత్వాలు ఆయనకు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు. ఆ రోజు అధికారంలో ఉండే పార్టీ కూడా ఎటువంటి ఇబ్బంది. సరే, ఆయన విన్నది ఆయన చెప్పారండి, దాన్ని మనం ఖండించడానికి ఏముంటది, సెక్యూరిటీ చేస్తే సరిపోతుంది. ఆంజనేయ రెడ్డి గారు ఎగ్జాంపుల్ ఇవ్వనా? నేను తెలియదేమో, ఆంజనేయ రెడ్డి గారికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి వర్మ గారు మీ ద్వారా. మహబూబాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే కొండా మురళి వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మరక్షణ కోసం జనం వేసినటువంటి కొంతమంది ప్రొవోక్ చేసినటువంటి దానిలో రాళ్ళు వేస్తే ఆ రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడం కోసం ఆ రోజు జరిగిన ఘటన, రోసయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు, మన ఆంజనేయ రెడ్డి గారు మర్చిపోయారేమో, డైరెక్ట్ గా జరిగినటువంటి అటాక్ అది. నేను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఓదార్పు యాత్ర ముందుగా సార్, ఓదార్పు యాత్ర ఇప్పుడు కాదు కదండి, ఆయన ఓదార్పు యాత్ర కోసం చెప్పానండి. ఓకేలేండి. సరే, అనుమానాలు ఉన్నాయండి, వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి, ఎందుకు సెక్యూరిటీ ఇస్తే అయిపోయింది కదా, ముందే ఉంది, అనుమానాలు ఉన్నాయి. సరేనండి, ఆయన అనుమానం ఆయన వ్యక్తం చేశారు. ఆంజనేయ రెడ్డి గారు ఇందులో మనం వేరేగా వెళ్ళాల్సిన అవసరం, ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆయన కూడా ఒక మాజీ సీఎం కాబట్టి ఆ సెక్యూరిటీ ఇవ్వండి, ఆ ఇబ్బంది లేకుండా చూడండి. సాంబశివరావు గారు ఇది సార్, ఎప్పుడన్నా ఏదన్నా జరగవచ్చు, ఏం జరుగుతున్నదన్న ఆందోళన అయితే మాకున్నదని చెప్తున్నారు. మరొక వైపు నెల్లూరు అంశం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఎఫర్ట్ పెడుతుందని నేను అనుకుంటున్నానండి. ప్రభుత్వ పక్షంగా కూటమిలో భాగస్వామిగా నా ఉద్దేశం ఏంటంటే, ఎనీ లీడర్ ఆఫ్ దట్ స్టేచర్ షుడ్ బి ప్రొటెక్టెడ్. మనం రాజకీయాలు చేసుకోవాలి, ప్రజాస్వామికంగా చేసుకోవాలి, కానీ ఇలాంటి అనుమానాలు వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. ఏదో బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం నడుస్తుంది అన్నటువంటి అపోహలు కూడా అవసరం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ సమ్ ఇంకేదన్నా వాళ్ళ కన్సర్న్ ఉంటే డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ లుక్ ఇన్ టు దట్. గవర్నమెంట్ విల్ స్ట్రెంథెన్ ద నెసెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఐ థింక్ దే నీడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఇట్. అది కన్సర్న్ గా ఉండొచ్చు, కానీ దాన్ని ప్రభుత్వం డీల్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ మాకుంది. నెంబర్ 2, ప్రసన్న కుమార్ రెడ్డి గారు బీయింగ్ సచ్ ఎ సీనియర్ పొలిటీషియన్, ఆయన అంత దిగజారి మాట్లాడటం అనేది నిజంగా బాధాకరం. ఇట్స్ టోటల్లీ అన్కాల్డ్ ఫర్. అంటే ఏంటంటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఆ స్థాయికి చేరిందని మనం అనుకోవాలి. ఒక మహిళ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్ అండ్ ఫర్గెట్ అబౌట్ ది రెస్పెక్టివ్ పొజిషన్స్. అసలు మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి, మీకంటూ ఒక లీడర్షిప్ రోల్ ప్రజలు ఇచ్చిన తర్వాత, మీరు 6 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత, ప్రపంచాన్ని చూసిన తర్వాత, బాలబాలికల విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి? వేమిరెడ్డి గారు, మీరు అనుకుంటే మేము ఒక ముక్కుపచ్చలారని పిల్లలు తీసుకొచ్చి మీకు కట్టేవాళ్ళం కదా, ఏం భాష అది? ఏ జమానాలో ఉన్నాం మనం? నెంబర్ 2, ప్రశాంత్ రెడ్డి గారిని, ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్, అది ఆమె ఇష్టం, ఆమెకు కావాలనుకుని ఆ ఏజ్లో పెళ్లి చేసుకుంది అనుకోండి. హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్? కాబట్టి అలాంటి ఓవర్చర్స్ తోటి, ఆ కనోటేషన్స్ తోటి, డెరిగేటరీ కనోటేషన్స్ తోటి మాట్లాడటం అనేది చాలా చాలా అవాంఛనీయం. ఐ థింక్ ఆయన ఏదో ఒక పొరపాటున ఒక మాట అనలేదు.
చాలా క్యాలిక్యులేటెడ్గా స్పీచ్ అంతా దాని చుట్టూనే తిరిగింది. అదే దట్ డిజర్వ్స్ టు బి లుక్డ్ ఇన్ టు. డెఫినెట్గా గవర్నమెంట్ కూడా కొంత దాని మీద చేయాలి, దాన్ని అనలైజ్ చేయాలి. ఇదేమైంది, ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి మళ్ళీ కొంతమంది అభిమానులు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడ్డారన్నారు కాబట్టి నవ్వు ఇక ఇది ఎంతకాలం సాగుద్ది? మళ్ళీ వీళ్ళు ఏదో చేశారు కాబట్టి వాళ్ళు ఏదో చేయాలి అంటే వీళ్ళు నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచాలనుకుంటున్నారా లేదా? ఎందుకు ట్రిగర్ చేస్తున్నారు? ప్రసన్న కుమార్ రెడ్డి హ్యాస్ ట్రిగర్డ్. ఇప్పుడు దానికి ముందు ఏదో ఆమె ఏదో అంది, నన్ను విమర్శించింది, నన్ను అవినీతిపరుడు అంది. ఓకే, అంద కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్స్ సరిపోద్ది కదా, మీరు ఆ పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళాలి? ఇలా ఏమవుతుందంటే వర్మ గారు, మనం చెట్టు ముందా విత్తు ముందా అనే క్వశ్చన్కి ఎలా మనం ఆన్సర్ చేయలేము. మన వాళ్ళు బాధ్యత రాహిత్యంగా వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను కాబట్టి వాళ్ళు అన్నారని అంటున్నారు. ఓకే, దీనికి యాక్చువల్గా వెరీ వెల్ థాట్ అవుట్ ఫిలసాఫికల్ ఆన్సర్ మహాత్మా గాంధీ గారు ఆల్రెడీ చెప్పేశారు. an eye for eye leaves the world blind అని. మనకేం కనపడదు. మీరు నన్ను కన్ను పొడిస్తే నేను మిమ్మల్ని కన్ను పొడుస్తాను, నేను పొడిచాను కాబట్టి మీరు నా రెండో కన్ను పొడుస్తారు, నా రెండో కన్ను పొడిచారు కాబట్టి మిమ్మల్ని రెండో కన్ను పొడుస్తాను. వీ ఎండ్ అప్ బ్లైండ్. ఇవాళ రాజకీయాల్లో ఎంతో ఆశతోటి ఏదో సాధించాలి, ఏదో కాంట్రిబ్యూట్ చేయాలి, మనకు అర్థమైంది నలుగురికి షేర్ చేసుకోవాలని వచ్చిన అనేక మంది యువకులు ఉన్నారు, అనేక మంది సోషల్ వర్కర్స్ ఉన్నారు, అనేక మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళకి స్పేస్ లేకుండా మనం గంట సేపటి నుంచి ఇది మాట్లాడుకుంటున్నాం. ఎకరానికి ఎన్ని మామిడికాయలు పండుతాయో మనకు తెలియదు, దానికి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలియదు, కనీస ధర ఎంత ఉండాలో తెలియదు, ప్రభుత్వం ఇస్తుందో లేదో మనకు తెలియదు. ఇవాళ ఇంత గందరగోళం అయిపోయినాక రైతులకి కనీస మద్దతు ధర ఎంత ఇస్తారా, ఇవ్వరా? ఇస్తున్నామా, ఇవ్వటలేదా? ప్రభుత్వంలో ఉన్న నాకు అర్థం కావట్లేదు, అపోజిషన్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా ఓకే సార్. అంటే మనందరం కూడా ఒక కలగూర గంప చేసేసి ఈ మట్టి వాటర్స్ లో స్విమ్ చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ప్రభుత్వానికి పనిచేయడానికి అవకాశం ఇవ్వండి, టార్గెటెడ్ గా మీరు మెమోరాండం ఇవ్వండి, యాక్షన్ తీసుకోకపోతే దాన్ని చర్చించండి, నిలదీయండి. ఎలాంటి ఎమోషనల్ వార్త అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేను ఐఎమ్ ట్రైంగ్ టు లీవ్ ఎన్ ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పిడుగురాళ్ళు అది మన పల్నాడు ఏరియాకి వెళ్ళిన తర్వాత ఈ మేడ్ ఏ ప్రెస్ మీట్ నెక్స్ట్ డే, ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే ఒక 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, కాగ్ రిపోర్ట్ ప్రకారం అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం మీ పరిపాలన మొత్తం కూడా అగమ్య గోచరంగా కనపడతా ఉంది. మొత్తం నేను ఎసెన్స్ ని మీకు 2 minutes లో నేను చెప్తున్నాను. కాగ్ రిపోర్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఏదైతే ఇచ్చాయో ఆంధ్రప్రదేశ్ 1 year పరిపాలన మీద, మీరు చేస్తున్న మీ బడ్జెట్ మీద, మీ గవర్నెన్స్ మీద ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మీరు గవర్నమెంట్ ని ఎలా నిర్వహించాలో తెలియనటువంటి ఇదిగా నిర్వహించారు కాబట్టి మీకు మొట్టిగా లేచిందని చెప్పారు. దానిలో విలేకరులు అడిగినట్టు ఒక ప్రశ్నకి ఒక అతను చూపించేసి లాస్ట్ లో అది 1-to-1 క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో ఒక అతను ఇదిగో రఫా అనే ఒక నోటీస్ బోర్డు పట్టుకుని ఒకటి వచ్చాడండి, ప్లే కార్డులు అంటే ఏముంది చూడండి రఫా ఇట్లా మాట్లాడితే ఈ ప్రెస్ మీట్ అంతా ఎటో వెళ్ళిపోయింది, రఫా మొత్తమే స్క్రోలింగ్ లోకి వెళ్ళిపోయింది, మొత్తం అదే లీడ్ తీసుకుంటూ ఒక క్వశ్చన్ లోకి ఈరోజు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బీయింగ్ ఏ అపోజిషన్ లీడర్, ఆయన ఒక విజిట్ చేసిన తర్వాత సత్యనపల్లి మీ లుక్ చేంజ్ అవుతుంది, మీరు డైరెక్ట్ గా ఫోకస్ స్ట్రైట్ పెట్టండి. ఎస్ సార్. మీ ప్రశ్న చేసిన తర్వాత ఒక విక్టిమ్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి విగ్రహాన్ని ఓపెన్ చేసి వచ్చిన తర్వాత ఇన్ని వేల మంది ప్రజలు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నిర్వహించిన ప్రెస్ మీట్ ని టోటల్ గా లీడ్ అవుట్ చేసుకొని దానికి రఫ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. సరే వెళ్ళిపోయింది. బాధ్యతారహితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏ విజిట్కి వెళ్ళినా మానవతా దృక్పథంతో 3 పిల్లల్ని మీరు 3rd degree గుంటూరులో అంటే క్యాపిటల్లో గుంటూరు దగ్గర ఉన్నటువంటి తెనాలి ఆల్మోస్ట్ 2 కలిసి ఉంటాయి. తెనాల్లో మీరు నిర్వహిస్తే ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళితే మీరేమన్నారండి? గంజాయి సార్ అది ఓకే. జూపూడి గారు చెప్పారు. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు స్ట్రైట్ చెప్పండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని
దాన్ని సమర్థించాలా? ఐఆమ్ విత్ యూ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాన్ని ఏ రకంగా చూడాలి? సార్ ఇందాక నేను చెప్పాను అసలు మీకు, ఇందా మేడం గారు కూడా ఆశ్చర్యపడి ఎలా రెండు